హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ మా బాస్ చేసిన ఫైల్ మిస్ అయిపోయింది, అది మిస్ అయిపోయింది అని తెలిస్తే మా బాస్ నన్ను ఏం చేస్తారో ఏమో చాలా భయంగా ఉంది. అందుకే నేను మా బాస్ సంతకాన్ని కాపీ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, మీ దగ్గర నుండి ఫైల్ మిస్ అయిపోతే ఆ సంతకాన్ని కాపీ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే అవును, అది చేయవలసింది ఎవరో కాదు మీరే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి, మీ బాస్ సంతకాన్ని నేను కాపీ చేసి ఇందులో సంతకంలాగా చేయాలి, అది ఎలా కుదురుతుంది, అది కుదరదు కదా, అది అయినా చాలా పెద్ద తప్పు, అలా చేయకూడదు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే అలా ఎలా తప్పవుతుంది, మా బాస్ ఎలాగో సంతకం చేసేసారు కదా, అదే నేను పోగొట్టుకున్నాను, అందుకే మీరు దీని మీద సంతకం చేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే లేదు లేదు నేను చెయ్యను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మొత్తం, మీరు ఇక్కడ సంతకం చేయలేనప్పుడు మరి ఇక్కడ ఎందుకు వెళ్ళిపోండి చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా కుర్చీలో నుండి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి అక్కడున్న కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. రాజు వెనక్కి వచ్చి మళ్ళీ అతని మీద సంతకం చేస్తాను ఇవ్వండి అని చెప్పేసి ఫైల్ మీద సంతకం చేసి కావ్యకి ఇస్తాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంటిలో ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రుద్రాని అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి, రాజు లేనప్పుడు సంతకం ఎలా వచ్చింది, అయితే రాజు లేనప్పుడు సంతకం ఉన్నప్పుడు ఇందులో ఏదో మతలబు ఉందనిపిస్తుంది నాకు, అందుకే ఒకసారి ఈ ఫోర్జరీ సంతకాన్ని చూడండి ఈ ఫోర్జరీ సంతకాన్ని చూడండి అని ఇందులో ఏదో మతలబు ఉంది అనగానే అక్కడున్న ఆఫీసర్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య అయితే ఏంటి, ఇప్పుడు ఏదైనా సంతకంలో తేడా వస్తుందో ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాని ఇప్పుడు బయటపడుతుంది అసలు నిజం.